హలో నేను శేషరావు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీహార్ మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫరు నా భూతో నా భవిష్యత్. దాదాపుగా దేశంలో ఉండేటువంటి 50 లక్షల మంది ఉద్యోగులకి, దాదాపు 70 లక్షల మంది పెన్షనర్స్కి అద్భుతమైనటువంటి ఆఫర్ నరేంద్ర మోడీ గారు ఇచ్చేశారు. 8వ పిఆర్సీని వేస్తూ దానికి 16 నెలలు గడువు పెట్టేసి నెక్స్ట్ ఇయర్ దీన్ని అమలు చేసేలాగా పిఆర్సీని వేశారు. దీంతో ఉద్యోగుల్లో సంబరాలే. అంతకుమించి ఉద్యోగులకు కావాల్సింది ఏముంది? పిఆర్సీ వేస్తామంటే, పిఆర్సీ వేస్తున్నారంటే ఉద్యోగులకు ఎంతో కొంత జీతం పెరగడమే, తగ్గేదే ఉండదు. సో కాబట్టి అంతకన్నా సంతోషం ఉద్యోగులకు ఏమి ఉండదు. పిఆర్సీ వేశారు, పే రివిజన్ కమిషన్ వేసేసారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 50 లక్షల మంది ఉద్యోగులకి, అలాగే 69 సుమారుగా 70 లక్షల మంది పెన్షనర్స్కి గొప్ప శుభవార్త రాబోతుంది. దీని కారణంగా భారత ప్రభుత్వం భారతదేశం మీద, భారత ప్రజల మీద కొన్ని వందల కోట్ల రూపాయలు భారం అయితే పడబోతుంది. ఖచ్చితంగా ప్రజల నుంచి వసూలు చేసేటువంటి డబ్బే కదా, ప్రజల నుంచి వివిధ రూపాల్లో వసూలు చేసేటువంటి డబ్బు జీతాల రూపంలో ఉద్యోగులకు వెళ్తుంది. మామూలుగా పనిచేసే వాళ్ళకి ఇచ్చేదేమో కూలీ అంటారు, కానీ ఉద్యోగులు జీతము అంటారు. అంటే తేడా. మామూలుగా ఎవరికైనా మనం పనిచేసేటువంటి వాళ్ళు కూలీలు అంటారు, కానీ వీళ్ళు కూలీలు కాదు, జీతగాళ్ళు, జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు. జీతాలు అనేది నైస్గా కొంచెం మార్చారనమాట. అంటే ఎందుకంటే సమాజంలో 3% ఉన్నటువంటి ఉద్యోగులు, 97% ఉన్నటువంటి ప్రజలు. ఇది అసలు వార్ అనేది, క్లాస్ వార్. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు ముందు క్లాస్ వార్ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. అసలు క్లాస్ వార్ ఇదే. 3% మంది ఉన్నటువంటి ఉద్యోగులకి, 97% మంది ఉన్నటువంటి పౌరులకి మధ్య ఉన్నదే క్లాస్ వార్, సిసలైనటువంటి క్లాస్ వార్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పిఆర్సీ వేశారు. మళ్ళీ వచ్చే ఎన్నికలు 2029 ఎన్నికలకు ముందు ఖచ్చితంగా పిఆర్సీ అద్భుతంగా ప్రకటిస్తారు. అవసరమైతే డిఏలు ఇంకా పెంచుతారు, ఇంకా అప్పుల పాలు చేస్తారు భారతదేశాన్ని. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆర్థికవేత్తలు చెప్తున్న దాని ప్రకారం, అలాగే భారతదేశం యొక్క ఆర్థిక శాఖ వద్ద ఇన్ఫర్మేషన్ ప్రకారం 300 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది భారతదేశం. 300 లక్షల కోట్ల రూపాయలు. ఈ 300 లక్షల కోట్ల రూపాయలు 100 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలు చేసినటువంటి అప్పు. కేవలం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు 200 లక్షల కోట్ల రూపాయలు. ఇది భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి. మనకన్నా కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి బాగా తెలుసు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది. ఆల్రెడీ ఆయన చెప్పారు, రష్యా ఆర్థిక పరిస్థితి, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది చెప్పారు. కానీ భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ముందుంది. ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. రాబోయేటువంటి రోజుల్లో అది 2వ స్థానానికి 3వ స్థానానికి వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఆర్థికవేత్తలు వేస్తున్నటువంటి లెక్కలు. ఎలా వేస్తుంటారు? జీడిపి లెక్క వేస్తుంటారు, తలసరి ఆదాయం లెక్కేస్తుంటారు. అంటే ఒక ఎంప్లాయీకి వచ్చేటువంటి జీతం, ఒక వ్యవసాయం చేసుకునే వ్యవసాయ కూలీకి వచ్చేటువంటి కూలీ, ఈ రెండింటినీ సమానం చేస్తారనమాట లెక్కేసేటప్పుడు. అంటే అతనికి సంపాదనకి ఇతనికి వచ్చే సంపాదనని ఈక్వల్ మొత్తం యాడ్ చేసేసి డివైడ్ చేస్తారు. అప్పుడు మనకు తలసరి ఆదాయం వస్తుంది. సరిగ్గా ఇక్కడే భారతదేశ సమాజాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు కొంతమంది ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు. ఇప్పుడు పిఆర్సీ వేసి అద్భుతమైనటువంటి శుభవార్తని, స్వీట్ న్యూస్ని అందజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి. ఇక రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి వస్తుంది. సహజంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద పిఆర్సీ కేంద్రంలో వేశారు కాబట్టి మాకు పిఆర్సీ వేయండి అని చెప్పి మొదలు పెడతారు. ఆల్రెడీ మొదలు పెట్టారు, మళ్ళీ ఇంకా ఫోర్సిబుల్గా మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక తేజస్వి యాదవ్ అద్భుతం. తేజస్వి యాదవ్ని కనుక మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లేదంటే మిగిలిన రాష్ట్రాల్లో ఉండేటువంటి పార్టీలు కనుక అనుసరిస్తే ఖచ్చితంగా దివాలా, భారతదేశం దివాలా తీయటమే, ఇంక మరొక అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి భరోసా ఏందో తెలుసా? ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ఏంటో తెలుసా? మహాగఠబంధన్ తరఫు నుంచి ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశాడు ఈ పెద్ద మనిషి. ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను, తనను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అద్భుతమైనటువంటి లీడర్ తేజస్వి యాదవ్. ఇక రెండోది ఏంటో తెలుసా?
ఓపీఎస్ని నేను అమలు చేస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లో నేను ఓపీఎస్ని అమలు చేస్తాను, సిపిఎస్ లేకుండా ఓపీఎస్ని నేను అమలు చేస్తానని చెప్పాను. ఓపీఎస్ని అమలు చేసినటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేసినటువంటి రాష్ట్రాలు ఇవాళ దివాలా దిశలో ఉన్నాయి. దివాలా తీసేయి. ఇది ఆర్థికవేత్తలు చెప్పేట మాట, నేను చెప్తున్నటువంటి మాట కాదు. నేను చెప్తున్నటువంటి మాటల్లో నేను సొంతంగా చెప్పేది ఒక్కటి కూడా లేదు. ఉన్నటువంటి విషయాన్ని మీ ముందు ఉంచటమే నా బాధ్యత ఒక జర్నలిస్ట్గా. 300 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నటువంటి భారతదేశం, దాని గురించి ఆలోచించుకున్న అప్పు 300 లక్షల కోట్లు అప్పు ఉన్నటువంటి భారతదేశం, 200 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినట్టు భారత ప్రభుత్వం, మిగతా రాష్ట్రాలు కలిపి 100 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినట్టు రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశంలో ఇవాళ పిఆర్సీ రెగ్యులర్గా వేస్తున్నారు, డిఏలు, టీఏలు, ఐఆర్లు ఇస్తున్నారు. ఇప్పుడు దానికి అదనంగా తేజస్వి యాదవ్ ఒక రూట్ వేశాడు, ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం. ఇది అసలు సాధ్యమేనా? ఇది సాధ్యం కాదని చెప్పి కేసీఆర్ చెప్పాడు. కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానన్నాడు. కానీ అది సాధ్యం కాదని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే ప్రెస్ మీట్లో చెప్పాడు. అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇంటికి ఒకటి ఇవ్వడం అనేది సాధ్యమా? ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పి ఆయనే క్వశ్చన్ చేశాడు. అంటే నేను చెప్పాను అనుకో, మీరు ఎట్లా నమ్మారని చెప్పి ఆయన పరోక్షంగా అలాంటి సంకేతాలు ఇచ్చారు కేసీఆర్ గారు. తేజస్వి యాదవ్ కూడా ఒకప్పుడు కేసీఆర్ ఏదైతే ఉద్యమ సమయంలో హామీ ఇచ్చాడో అదే హామీని ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాడు. మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టో బీహార్ ఎన్నికల సందర్భంగా మహాగఠబంధన్ మేనిఫెస్టోలో ఓపీఎస్ అమలు, అలాగే ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం. ఇది కనుక అమలు చేస్తే ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటనేది మీరు ఆలోచించండి. పైగా ఇప్పుడు తేజస్వి యాదవ్ అనౌన్స్ చేశారు కదా, ఖచ్చితంగా మిగిలిన రాష్ట్రాల్లో రాబోయే ఎలక్షన్స్లో ఇలాంటి ప్రతిపాదనలు, ఇలాంటి మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు అని అంటే మహారాష్ట్రలో, అలాగే కర్ణాటకలో, ఢిల్లీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఢిల్లీలో స్టార్ట్ అయింది, కేజ్రీవాల్ పెట్టారు. అది కర్ణాటక చేరింది, కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చింది, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఇస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు తేజస్వి యాదవ్ మొదలుపెట్టినటువంటి ఈ ఓపీఎస్ లేదంటే ప్రభుత్వ ఉద్యోగం ఇంటికి ఒకటి అనేది రాబోయేటువంటి రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీల మేనిఫెస్టోల్లో మనం చూడొచ్చు. ఇదేమో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక 3% ఉన్నటువంటి ఉద్యోగుల కోసం 97% ఉన్నటువంటి పౌరుల్ని, 97% ఉన్నటువంటి పౌర సమాజాన్ని తాకట్టు పెడుతున్నారు కొంతమంది పొలిటీషియన్స్, కొన్ని రాజకీయ పార్టీలు. కాబట్టే జన్ ఉద్యమం రావాలని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నారు, జీ ఉద్యమం రావాలని చెప్పి ఆయన చెప్తున్నారు, జడ్ ఉద్యమం రావాలని కేటీఆర్ చెప్తున్నారు. ఎందుకు? ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. కానీ అధికార పక్షంలో రాగానే మళ్ళా జై ఎంప్లాయీస్ అంటారు వీళ్ళు. అది కామనే, మనం వింటూ ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా. బహుశా రాహుల్ గాంధీ దానికి ఒప్పుకున్నట్టు లేదు. ఎందుకనంటే మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన రాలేదు, ఆయన్ని ఆహ్వానించినా కానీ ఈ మేనిఫెస్టోకి రాలేదు. పైగా ఆ మేనిఫెస్టోల మీద తేజస్వి యాదవ్ బొమ్మ పెద్దదిగా పెట్టుకొని రాహుల్ గాంధీ బొమ్మ చిన్నదిగా పెట్టారు. సో కాబట్టి బీహార్లో ఒకవేళ మహాగఠబంధన్కు ఓటేస్తే ఓపీఎస్ అమలు చేయటం కానీ, ప్రభుత్వం ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వడం కానీ తేజస్వి యాదవ్ బాధ్యత మాది కాదని చెప్పి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పనటువంటి పరిస్థితి. కాబట్టి నేల విడిచి సాము చేసేదానికన్నా ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటి, దాన్ని ఉద్యోగులకు తెలియజేసి డిఏలు, టీఏలు, పిఆర్సీలు వీటన్నిటి మీద ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ సరసమైన ధరలకు వస్తువులు లభిస్తున్నప్పటికీ పిఆర్సీలు వేసి జీతాలు పెంచడం అనేది ఈ ప్రభుత్వాలకు మాత్రమే చెల్లింది. ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు ఈ విధంగా చేయవు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓడబీగుతున్నారు ప్రభుత్వ ఉద్యోగాలను. వాళ్ళు వైట్ ఎలిఫెంట్లుగా మారారు, ప్రభుత్వం మీద భారం అయ్యారని చెప్పి వాళ్ళని ఇంటికి పంపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక పోకడు ఉంటే భారతదేశం మరొక పోకడులో ఉంది. మరి ఇది ప్రమాదమా కాదా భారతదేశానికి? భారతదేశ ఆర్థిక పరిస్థితి ట్రంప్ చెప్పినట్టు అయ్యే అవకాశం ఉందా? ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి డెడ్ ఎకానమీ అని చెప్పాడు. డెడ్ ఎకానమీ అని చెప్పాడు. ఆ పదం నేను వాడటానికి ఇబ్బంది పడ్డా, ట్రంప్ చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నా. మరి ఇది వాస్తవం అంటే
మరి ఇప్పుడు పోయేటువంటి పోకడ కనుక చూస్తే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీల అధిపతులు కానీ లేదా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ లేదంటే భారత ప్రధానమంత్రి తీసుకున్నటువంటి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ గమనిస్తే డెడ్ ఎకానమీ ఇవాళ కాకపోయినా రేపైనా ఈ పోకడ పోతే ఖచ్చితంగా ట్రంప్ చెప్పింది వాస్తవం అయ్యే అవకాశం ఉందని చెప్పి నేను చెప్పడం కాదు, ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట. మరి మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.